హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం నయీ తలీం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ నయీ తలీం గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో సమ్ ఎక్స్ప్లెనేషన్తో కూడా చూద్దాం. అండ్ వీడియో లాంగ్ అయితే 2 పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఎల్లుండి ఉంది కదా ఎగ్జామ్, ఈ వీడియో అనేది అన్ని యూనివర్సిటీకి యూజ్ అవుతుంది. న్యూ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. తెలంగాణ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, ఉస్మానియా అయినా, శాతవాహన అయినా, మహాత్మా గాంధీ అయినా యూజ్ అవుతుంది. అండ్ మీరు క్వశ్చన్ పేపర్స్ రాసిన తర్వాత ఆ పేపర్స్లో క్వశ్చన్స్ వచ్చాయా లేదా అని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ క్వశ్చన్ పేపర్ మనకి పోస్ట్ చేయండి టెలిగ్రామ్లో, అది వేరే యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ నయీ తలీం అంటే ఏంటి, సో దాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అనేది చూద్దాం. సో నయీ తలీం అని అన్న, ప్రతిపాదిక విద్య అని చెప్పిన, లేదంటే బేసిక్ ఎడ్యుకేషన్ అన్న, సో ఇవన్నీ సేమ్. నయీ తలీం, బేసిక్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రతిపాదిక విద్య, సో ఏదైనా ఇవ్వచ్చు. మీకు రీసెర్చ్ మెథడ్స్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో, సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విలీన విద్య అని ఇవ్వక సమ్మిళిత విద్య అని ఇచ్చారు. అన్ని క్వశ్చన్స్లో మీరు గమనించినట్టయితే విలీన విద్య అన్న, సమ్మిళిత విద్య అన్న సేమే నేను చెప్పాను. అండ్ ఇందులోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ నయీ తలీం అంటే ఏంటి అని చూద్దాం. సో నయీ తలీం అనేది ఒక ఎడ్యుకేషనల్ ప్లాన్, సో ఎడ్యుకేషనల్ మోడల్, విద్యా విధానం అది. సో ఈ విద్యా విధానంలో ఎలా అని అంటే, సో చేతి కళలు, చేతి వృత్తులు, లైఫ్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే జీవన నైపుణ్యాలు అంటారు కదా, సో అది అన్నీ కలిసి ఉండే ఒక టోటల్ విద్యా విధానం, సమగ్ర విద్యా విధానం అంటారు. సో హస్తకళలు, సామాజిక సేవ, జీవన నైపుణ్యాలు అన్నీ కలగలిసిన విద్యా విధానం ఇది. సో ఈ విద్యా విధానంని ఎవరు ప్రవేశపెట్టారు అంటే మీకు తెలుసు, గాంధీజీ. సో గాంధీజీ దీన్ని చేశారు. 1937లో ఇండియాలో మన మహాత్మా గాంధీ దీనిని తయారు చేశారు, రూపొందించారు. అండ్ ఇంకొచ్చేసి 2 స్టెప్స్ ఉంటాయి. సో బేసిక్ ఎడ్యుకేషన్ స్థాపన ఎవరు స్థాపించారు అని చెప్పి. సో ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి గాంధీ దార్శనికత, అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. సో అక్టోబర్ 22, 23 తేదీలలో 1937లో వార్దా, ఏదైతే గుజరాత్ ఉంది కదా, సో వార్దాలో ఒక జాతీయ విద్యా సమావేశం జరిగింది. అందులో గాంధీ అనేది ఈ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది మెయిన్గా దేనిపైన ఉంటుంది అంటే, విలేజెస్ ఏవైతే ఉన్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇద్దామని మెయిన్ థీమ్ ఈ నయీ తలీంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాకిర్ హుస్సేన్ కమిటీ. సో గాంధీజీ గారు ఇంట్రడ్యూస్ చేశారు, అయిపోయింది. బట్ దానిని ఒక ఇందులోకి తీసుకురావాలి కదా, సో ఏమంటారు, అమలులోకి తీసుకురావాలి కదా. సో దానికోసమని ఒక కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ నేమ్ ఏంటంటే జాకిర్ హుస్సేన్ కమిటీ. సో ఈ జాకిర్ హుస్సేన్ నాయకత్వంలో ఒక కమిటీ ఏర్పడింది. సో ఆ కమిటీ ఏంటంటే 1938లో సో ఈ విద్యా పథకాన్ని మనకి అమలులోకి తెచ్చారన్నట్టు, టోటల్గా రూపొందించారు. జస్ట్ ఇలా చెయ్యాలి అని చెప్పి గాంధీజీ గారు అన్నారు. సో ఇట్లా ఉండాలి ఇది అని. సో దానిని టోటల్గా రెడీ చేసి అమలులోకి చేయడానికి జాకిర్ హుస్సేన్ కమిటీ అనేది 1937లో చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సూత్రాలు, తీర్మానాలు ఏంటి అని చెప్పి, సో లక్ష్యాలు అని చెప్పిన, సూత్రాలు అని చెప్పిన, లేదంటే ఈ నయీ తలీం యొక్క ప్రయోజనాలు అని చెప్పిన, నయీ తలీంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, సమగ్ర అభివృద్ధి ఏంటి అన్న, సో ఇవే హెడ్డింగ్స్ యూజ్ అవుతాయి మీకు. సో ఫస్ట్ ఏంటి అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. సో ఉచిత ప్రాథమిక విద్య అని అంటే, సో 6 to 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ అని చెప్పి. సో NEP 2020లో చూసాం కదా, మనం ఫస్ట్ సెమ్ నుండి చూస్తూ వస్తున్నాం ఆ క్వశ్చన్ని. సో నెక్స్ట్ ఏంటంటే వృత్తి కేంద్రంగా. సో ఇది నేను చెప్పాను కదా, సో గ్రామీణంలో ఏవైతే వృత్తులు ఉంటాయో, వ్యవసాయం కానీ, భాష, సంగీతం, చేతి వృత్తులు, కమ్మరి పనులు అవి ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని, సో వాటికి ఎడ్యుకేషన్కి లింక్ చేస్తూ ఆ స్కిల్స్ అనేవి నేర్పిస్తూ చెప్తారు కదా, అందుకోసమని వృత్తి కేంద్రంగా. నెక్స్ట్ మాతృభాషలో, సో తెలుగు మీడియంలో చెప్పడం అనేది. నెక్స్ట్ సంపూర్ణ అభివృద్ధి. సో ఇటు ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అవుతారు, అటు స్కిల్స్లో కూడా ఇంప్రూవ్ అవుతారు. సో మనకి వృత్తికి సంబంధించింది, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లో జాబ్ రాకుంటే ఏం చేస్తారు, సో వాళ్ళు చేతి వృత్తులు కానీ వీటిపైన ఆధారపడి ఉంటారు కదా, సో అట్లా అన్నట్టు. నెక్స్ట్ స్వయం విశ్వాసం, సామాజిక బాధ్యత, సాంస్కృతిక మరియు నైతికత విలువలు. సాంస్కృతిక అంటే లైక్ ఏంటి, గ్రామంలో విలువలు, సాంస్కృతిక విలువలు, హస్తకళలు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, భారతీయ సంస్కృతిని నిలబెట్టడం కానీ, సో ఇది. నెక్స్ట్ తల, గుండె, చేతులు సమన్వయం, అంటే విద్య అనేదేమో తల,
సో, హృదయం గుండె అంటేనేమో మనస్సు. చేతులు అంటేనేమో శ్రమ. సో, వీటిని సమంగా ఉపయోగించడం, అభివృద్ధి జేయడం. అంటే విద్యని, మనస్సుని, చేతులని. సో, మనకి మనసుకు నచ్చిన విద్య జేస్తే సో, మన చేతులు వాటి కోసం ఆ విద్యతో వచ్చే జాబ్ కోసం కష్టపడతాయి. లేదంటే పేరెంట్స్ జెప్పిర్రనో, టీచర్స్ జెప్పిర్రనో ఇష్టం లేని ఎడ్యుకేషన్ జేస్తే మనము ఆ శ్రమను జేయగలుగుతామా సో, ఇష్టంగా? సో, అది అన్నట్టిది. సో, వాళ్ళకిష్టమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని జెప్పి. ఆహ్, నెక్స్ట్ స్వదేశీ భావన. సో, స్వదేశీ ఉద్యమం అని గూడా వస్తది. మన జాతీయత అని జెప్పి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అనుభవపూర్వక అభ్యాసం, ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్. సో, ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్ అంటే ఆహ్, చూస్తూ నేర్చుకోవడం అన్నట్టు. సో, ఏమంటారు ప్రాజెక్ట్ గాని, లేదంటే అందులో మనం వెళ్లి నేర్చుకుంటాం గదా! సో, క్లాస్‌లో గాకుండా సో, బయటకు వెళ్ళి దాన్ని ఎక్స్‌పీరియన్స్ జేస్తూ నేర్చుకోవడం. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ నేర్చుకునే దాంట్లో పద్ధతులుంటాయి. సో, కొన్ని దేనిదేంటియో అని జెప్పి సపోర్ట్ చేసేటివి. సో, ఫస్ట్‌దేంటంటే ప్రాజెక్ట్ ఆధారిత విద్య. సో, ప్రాజెక్ట్ కోసం మనం దానిలోకి వెళ్ళి సో, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ జేయడం, పిక్స్ తీసుకోవడం జేస్తాం గాబట్టి కళ్ళతో జూస్తాము. అందులో పార్టిసిపేట్ జేస్తాం గాబట్టి మనకు మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫీల్డ్ ట్రిప్స్ లైక్ ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్స్ గానీ, లేదంటే హిస్టారికల్ ప్లేసెస్‌కి తీసుకెళ్లడం గానీ, లేదంటే పర్యావరణ ప్లేసెస్‌కి తీసుకెళ్లడం గానీ, ఇది తీసుకువెళ్ళి అక్కడ ఇట్లా, ఇట్లా అని జెప్పడం. సో, అది మంచిగుంటుంది. అండ్ రోల్ ప్లే లైక్ ఏంటి అంటే రోల్ ప్లే అంటే ఏంటి? ఒక నాటకం జేయించడం అట్లా. నెక్స్ట్ ఇంటర్న్‌షిప్స్ అంటే వాళ్ళకి ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తామో అక్కడ దాంట్లో పని జేపియడం. ఇప్పుడు మనం టీచింగ్ జేసే వాళ్ళం ఏం జేస్తాం? ఏదైనా ఒక దగ్గర ఇంటర్న్‌షిప్ పంపిస్తారు కదా! ప్రాక్టికల్‌కి స్కూల్‌కి 30 డేస్ అని, 20 డేస్ అని అట్లా మనకి స్కూల్లోనే ఫ్యూచర్‌లో జెప్పేది గాబట్టి అక్కడ ఎలా ఉంటుంది? స్కూల్‌లో ఏంటి? ఆ మోడల్ జూసడానికి మనకి ఇంటర్న్‌షిప్ లాగా పంపిస్తారు. నెక్స్ట్ దాన్ని ఇంటర్న్‌షిప్ అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్‌ది ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్. గ్రూప్ డిస్కషన్స్‌లో ఏంటి అంటే ఇంకొకళ్ళది ఒక విద్యార్థిది ఆలోచనలు ఇంకొక విద్యార్థికి తెలుస్తాయి. మాట్లాడే నైపుణ్యాలు పెరుగుతాయి. స్టేజ్ ఫియర్ పోతుంది అట్లా. నెక్స్ట్ కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఒక్కోళ్ళ గురించి లేదంటే ఒక మ్యాటర్ గురించి, ఒక సంస్థ గురించి కేస్ స్టడీ చేయడం. సో, అలా స్టడీ చేసేటప్పుడు వాళ్ళ గురించి తెలుసుకుంటాం. వాళ్ళ దగ్గర వెళ్లి అడుగుతాము. దాని గురించి తెలుసుకుంటాము అట్లా. నెక్స్ట్ సర్వీస్ లెర్నింగ్ సేవా విద్య. సో నెక్స్ట్ ఏంటంటే ప్రయోజనాలు. సో, ఈ అనుభవపూర్వక అభ్యాసం ఏదైతే ఎక్స్‌పెరిమెంషియల్ లెర్నింగ్ ఉంది గదా! బెనిఫిట్స్ ఏంటి అని జెప్పి స్పష్టంగా నేర్చుకోవచ్చు. సో, మనం వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటాం గాబట్టి క్లియర్‌గా నేర్చుకుంటాం. నెక్స్ట్ సృజనాత్మకత. సో, స్కిల్స్ గూడా పెరుగుతాయి. సో, క్రియేట్ చేసే స్కిల్స్ గూడా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ సమస్యల పరిష్కార నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం. సో, ఇక్కడ మీకు గనిపిస్తున్నాయి గదా! సిక్స్త్‌ది ఏంటంటే పాఠశాల ప్రక్రియ ఆసక్తికరంగా సో, బోర్‌గా డైలీ క్లాస్‌లోనే అంటే ఎవరికైనా బోరొస్తుంది గదా! సో, ప్రాజెక్ట్ గాని అట్లయితే ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఎస్ఎంసీ, పీటీఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉన్నాయి. సో, మీకు థర్డ్ సెమిస్టర్‌లో మనము రికార్డ్ గూడా రాసినాం గదా! ఎస్ఎంసీ, పీటీఏ అని. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్ టీచర్ అసోసియేషన్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో, ఈ 3 క్వెషన్స్ ఇంపార్టెంట్ అని సో, ఎస్ఎంసీ, పీటీఏ సో, ఇది మనం థర్డ్ సెమిస్టర్‌లో రికార్డ్స్ కూడా రాసినాము. సో, ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల నిర్వహణ కమిటీ. పీటీఏ అంటే పేరెంట్స్ టీచర్ అసోసియేషన్. ఎస్ఎస్‌జీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో, కొంచెం స్లైట్‌గా డిఫరెన్స్ ఉండొచ్చు ఎస్‌హెచ్‌జీ అంటే. బట్ కొంచెం హెడ్డింగ్స్ సేమే ఉంటాయి. మీరు కొంచెం రాసుకోవచ్చన్నట్టు. నెక్స్ట్ థర్డ్, ఫోర్త్ అయితే టోటల్ సేమ్. ఎస్ఎంసీ అంటేనేమో ఇందులో ఎవరెవరు ఉంటారంటే పేరెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు అండ్ లోకల్‌గా ఉండే లీడర్స్ గానీ విలేజ్‌లో ఉండే లీడర్స్, విలేజ్‌లో ఉండే పూర్వం ఏమంటారు బిఫోర్ చదువుకున్న స్టూడెంట్స్ గానీ ఆహ్, అందులో విలేజ్‌లో ఉండే వాళ్ళు గానీ అందులో ఆ కమిటీలో ఉంటారు. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నా గదా! ఇవి హెడ్డింగ్స్. ఫస్ట్ ఎస్ఎంసీ యొక్క బాధ్యత ఏంటి అంటే పాఠశాల అభివృద్ధి జూస్తారు. సో, ఎలాంటి అభివృద్ధి ఉంది? ఎలాంటి వాష్‌రూమ్స్ గావాలా? రోడ్స్ గావాలా? ఇంకా ఏదిస్తే బావుంటుంది అని జెప్పి. సో, ఇప్పుడు మనకి స్కూల్ స్టార్ట్ గాకముందు ఏం జేషిర్రు? సో, గవర్నమెంట్ స్కూల్‌కి తీసుకెళ్ళాలి. ఇంక ఇట్లాంటివి జేశారు గదా! సో, ఎవరు జేశారు అంటే పేరెంట్స్, టీచర్స్ ఇంకా పొలిటికల్ లీడర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళు ఇంటింటికి వెళ్లి జేశారు. సో, మనం కాన్వాసింగ్ అంటాం గదా! సో, అది. ఈ నెక్స్ట్ ఇంకేం జేస్తారు? ఇంకా అభివృద్ధిలో ఎట్లాంటి ఇంకా టీచర్స్‌ని ఎక్స్‌ట్రా అపాయింట్‌మెంట్ జేయాలని జెప్పి. సో, మా విలేజ్‌లో అయితే ఎక్స్‌ట్రా ట్యూటర్స్‌గా ఒక 5 మెంబర్స్‌ని పెట్టారు. సో, సాలరీ తక్కువనే. బట్ నేను అందులో ఒకదాన్ని. ఏంటంటే ఆహ్, బయట ప్రైవేట్ స్కూల్‌లో పనిజేస్తుండే. అందులో ఇంకా ఎక్కువనే వస్తుండే. వీళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ వస్తుండే. బట్ ఏంటి అంటే నేను చదువుకున్న స్కూలు ఇంప్రూవ్‌మెంట్ కోసం అందరూ కష్టపడుతున్నప్పుడు నేనెందుకు కష్టపడొద్దు?
అని చెప్పి నేను కూడా ఇందులోనే జాయిన్ అయ్యానన్నట్టు. ప్రెజెంట్ గవర్నమెంట్ స్కూలే. బట్ అప్ టు 10థ్ క్లాస్ వరకు టీచ్ చేయడం అనేసరికి వీడియోలు చేయడానికి టైం దొరకట్లేదు. అండ్ మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ స్కూలే కదా! టైం దొరుకుతుంది అని చెప్పి. బట్ నేను అనుకున్నది ఏంటి అంటే లైక్ ప్రైవేట్ స్కూల్‌లో ఎంత కష్టపడతామో ఇక్కడ కూడా కష్టపడితే ఏంటి అంటే మన విలేజ్ వాళ్ళు విలేజ్ కమిటీ ఎవరైతే డెవలప్‌మెంట్ కమిటీ అని చేసుకున్నారో మా ఊరి వాళ్ళు. సో, వాళ్ళు ఇచ్చే దానికంటే ఇంకెక్కువ న్యాయం చేయాలి. సో, నేను ఎలాగైతే చదువుకోవాలనుకున్నానో, ఎలాగైతే నా స్టూడెంట్స్‌ని రెడీ చేయాలనుకున్నానో సో, అవన్నీ చెయ్యాలి అని చెప్పి ఒక మోటివ్ పెట్టుకొని టోటల్ టైం అటే ఇచ్చేస్తున్నా. అందుకోసమని నాకు టైం దొరకట్లేదు. అండ్ నాకిప్పుడు అనిపిస్తుంది నేనిప్పుడు ఫోర్త్ సెమ్ అయితే ఇది బాగా రాయగలుగుతున్నానేమో అని జెప్పి. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! సో, విద్యా నాణ్యత ఎలా ఉంది అని జూడడము. ఉపాధ్యాయులందరూ సరిగ్గా పనిజేస్తున్నారా? సరిగ్గా చేస్తలేరా? రోడ్స్ ఉన్నాయా? రోడ్స్ లేవా? ఫుడ్ ఎలా పెడుతున్నారు? ఇవన్నీ వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు ఎస్ఎంసీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ సమాజానికి కూడా ఆహ్, అనుసంధానం చేస్తారు. ఇప్పుడు విద్యార్థులతో పాటు. సో, ఒకవేళ హరితహారంలో విద్యార్థులను వాడుకోవడం గానీ, విద్యార్థులతో కూడా పెట్టించడం గానీ, ఇంకా ఏదైనా అక్షరాస్యత కోసం గానీ, లేదంటే మందు తాగొద్దు అని జెప్పి, డ్రింకింగ్ జేయొద్దు అని జెప్పి ర్యాలీల ద్వారా స్టూడెంట్స్‌తో చేయించడం గానీ, ఇట్లా సమాజ సమస్యలతో గూడా లింక్ చేస్తారన్నట్టు. నెక్స్ట్ నిధులు మరియు వనరుల నిర్వహణ. సో, స్కూలుకొచ్చే వనరులు గానీ, నిధులు గానీ, ఒక ఏమంటారు దానికి కేరింగ్ చేస్తారన్నట్టు. సో, ఉపాధ్యాయులు సరిగ్గా యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తలేరా? అండ్ ఎట్లాంటి ఇంకా అవసరాలున్నాయి? ఎట్లాంటి వనరులు అవసరం? ఇంకా ఎవరితోటైనా డీఈఓలతోటి మాట్లాడడం, ఇంకా లీడర్స్‌తోటి మాట్లాడడం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ విద్యార్థుల సంక్షేమం గూడా జూస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ప్రభావం ఏంటి ఎస్ఎంసీ అంటే నాణ్యత పెరుగుతది. సో, ఇంకొకరు మనల్ని చెక్ జేస్తున్నారు అనని జెప్తే మనం ఇంకా కొంచెం ఎక్కువ జేస్తాము. సో, వాళ్ళేదైనా అంటారేమో అని జెప్పి. నెక్స్ట్ సమాజంతో బలమైన సంబంధం, విద్యార్థుల అభివృద్ధి. నెక్స్ట్ పీటీఏ అంటేనేమో ఇందులో ఎవరుంటారంటే పేరెంట్స్, టీచర్స్ ఉంటారు ఓన్లీ. ఇందులో స్థానిక ప్రతినిధులు, లోకల్ లీడర్స్ ఉండరు. సో, జస్ట్ మీరు పీటీఏ అంటే ఏంటి? డెఫినిషన్ గుర్తుంచుకోండి. ఎస్ఎంసీ అంటే ఏంటి? డెఫినిషన్ గుర్తుంచుకోండి. ఎస్‌హెచ్‌జీ అంటే ఏంటి? డెఫినిషన్ గుర్తుంచుకోండి. సేమ్ హెడ్డింగ్స్ రాయండి. అన్నీ మీకు మార్క్స్ పడతాయి. ఎస్ఎస్‌జీ అంటేనేమో సో, విలేజ్ అయినా, సిటీ అయినా ఉమెన్స్. సో, గర్ల్స్ కాదు మహిళలు. సో, మహిళలు గ్రూప్స్‌గా ఉండేది. సో, ఇందులో ఏంటంటే ఇప్పుడు మీరు ఇందులో హెడ్డింగ్స్ ఇచ్చిర్రు గదా! ఇందులో బాలికలకి కొంచెం ప్రాధాన్యత ఇస్తారు గదా! సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళల ద్వారానే గ్రూప్స్‌గా ఏర్పడి మహిళల కోసం ఏర్పడిన గ్రూప్స్ కాబట్టి ఇందులో కొంచెం మహిళలు అనేది హెడ్డింగ్స్ లాగా యాడ్ చేయండి. అంతే సరిపోతుంది. సో, విద్య పైన అవగాహన కల్పించడం, బాలికల విద్యకు ప్రాధాన్యత, సో, బాలికలే సదుపాయాలు. సో, ఇట్లా కొంచెం బాలికల మీద ఇంట్రెస్ట్ అట్లా ఉంటది గదా! సో, అది పెట్టి రాయండి. సో, ఇందులో ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో మహిళలకు రుణాలిస్తారు. సో, కొన్ని అప్పులివ్వడం ఆహ్, అది జేయడం. నెక్స్ట్ ఇందులో ఉండే ప్రయోజనాలేంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో అనంటే సో, ఆడవాళ్ళకుండే సమస్యలు సాల్వ్ జేయడం గానీ, అవన్నీ జేయడం గానీ, ఇంకా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు అన్నిట్లలో పార్టిసిపేట్ కూడా జేస్తారు. సో, పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో గానీ, నెక్స్ట్ సదుపాయాలు గానీ, సో, బాలికలకు కావాల్సిన సదుపాయాలు. సో, ఎస్ఎంసీ పీటీ అంటేనేమో జస్ట్ ఓన్లీ విద్యా సదుపాయాలు అని రాయొచ్చు. ఇందులో అంటే బాలికలకు సదుపాయాలు, బాలికలకు వాష్‌రూమ్స్ గానీ, ప్రైవసీ గానీ ఇట్లా అట్లాంటివి. సో, ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఈ హెడ్డింగ్స్ రాస్తే ఎనఫ్. మీరు ఇన్నిగనం హెడ్డింగ్స్ రాస్తే కరెక్ట్‌గా వాడు టోటల్ మార్క్స్ వేస్తాడు. అండ్ నెక్స్ట్ ఆహ్, సమాజ అభివృద్ధిలో పంచాయతీల పాత్ర. అంటే గ్రామీణం అంటే పంచాయతీలే ఉంటాయి గదా! సో, పంచాయత్ వ్యవస్థ. సో, ఆ పంచాయత్‌దే చూద్దాం. సో, నెక్స్ట్ ఇంకొకటి ఆదర్శ గ్రామీణం, సుస్థిర నమూనా అని జెప్పి వస్తది. సో, దానికి దీనికి సేమ్ ఆన్సర్ రాయొచ్చు. సో, నేను కొంచెం ఒక తర్వాత చూపిస్తాను దేనికి సేమ్ రాయొచ్చు అని జెప్పి. సో, పంచాయతీల పాత్ర అని జెప్తే సో, విలేజ్‌లో ఇంప్రూవ్‌మెంట్ చేసేదే పంచాయతీ వాళ్ళు. సో, రోడ్స్ లేని దగ్గర రోడ్సు, స్తంభాలు లేని దగ్గర స్తంభాలు, సో, గుడిలు కాపాడడం గానీ, కొత్త గుడులు కట్టడం గానీ ఆహ్, అవన్నీ చూసుకుంటారు. సో, ఇక్కడ ఉంది గదా! స్థానిక అవసరాలు అంటే వాటర్ లేని గల్లీలలో వాటర్‌లివ్వడం. నెక్స్ట్ ఇంకా మౌలిక సదుపాయాలు అంటే వాష్‌రూమ్స్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయా? ఇదన్నీ చూడడం. నెక్స్ట్ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. అంటే సంక్షేమ కార్యక్రమాలంటే లేని వాళ్ళుంటారు, ఉన్నవాళ్ళుంటారు. ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం గానీ, కట్టపని అంటే లైక్ ఉపాధి పని. సో, మొన్న ఒకరు కామెంట్ చేశారు. మీది కరీంనగరే గదా! చేసిండ్రు, పోతుండ్రు అంటున్నారని. సో, మాది కరీంనగర్. కరీంనగర్ దగ్గర జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల నుంచి ఒక 1 అవర్ ఉంటుంది మా విలేజ్. సో,
నెక్స్ట్ ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం. సో, క్లీన్ చేపించడం రోడ్స్‌ని. ఇంకా ఆరోగ్యం అంటే ఈ అంగన్వాడీ ఆశా వర్కర్స్ వచ్చి ఫ్రీగా చూడడం, ఫ్రీగా టాబ్లెట్స్ ఇవ్వడం, అది చెక్ చేసుకుంటూ ఉండడం, ఈ పంచాయతీ వాళ్ళే చేస్తారు కదా! నెక్స్ట్ ఏదైనా సమస్యలుంటాయి. ఎవరికైనా భూమి తగాదాలు ఏదైనా ఉంటే పంచాయతీలోనే సాల్వ్ చేసుకోవడం. ఇంకా పర్యావరణ పరిరక్షణ అంటే చెట్లు పెట్టడం, చెట్లను సంరక్షించడం, చెట్లు కొట్టేయకుండా చూసుకోవడం, రోడ్లు ఖరాబ్ అవ్వకుండా చూసుకోవడం ఇవన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ రిసోర్స్ వనరుల గుర్తింపు. సో, రిసోర్స్ వనరులు అనంటే భౌతిక వనరులు ఇవన్నీ ఉంటాయి గదా! సో, రిసోర్స్ అంటే ఏంటి అనేది జూద్దాం. సో, రిసోర్స్ అంటే ఒక గ్రామంలో గాని, సమాజంలో గాని సహజ వనరులు, మానవ వనరులు, ఆర్థిక వనరులు ఇట్లా వనరులు ఏదైతే గుర్తిస్తామో అదే రిసోర్స్ ఆర్ వనరుల గుర్తింపు. రిసోర్స్ అని ఇవ్వచ్చు. వనరుల గుర్తింపు అని డైరెక్ట్‌గా ఇవ్వరు గదా! సో, ఇందులో దశలుంటాయి. వనరుల గుర్తింపులో దశలు అంటే తయారీ దశ. ఫస్ట్ ఏ వనరులు ఎక్కడున్నాయి? ఎట్లాంటి స్కెచెస్ గానీ, పేపర్స్ గానీ సో, ఇందులో ఏంటి అంటే వనరులకు సంబంధించి ఇమేజెస్ గానీ, చార్ట్స్ గానీ ఇవి రెడీ జేసుకోవడం అన్నట్టు. సో, ఇందులో తయారీ దశలుంటాయి. సో, తయారీ దశ అయిపోయిన తర్వాత వనరులు. సో, ఎక్కడ వనరులుంటాయి? ఫస్ట్ పాఠశాల వనరులు తీసుకుందాం. పాఠశాలలో మానవ వనరులు, భౌతిక వనరులు, నైపుణ్య వనరులు. సో, మానవ వనరులు అంటే ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక లీడర్లు వాళ్ళందరూ వస్తారు. భౌతిక వనరులు అంటే సో, టేబుల్స్ గానీ, మనము టీచింగ్ టూల్స్ వాడతాం గదా! సో, అవి గానీ, బోర్డ్సు అవన్నీ వస్తాయి. నైపుణ్య వనరులు అంటే సో, మనము ప్రయోగాలకు వాడతాం గదా! ట్యూబ్స్ గానీ, స్కేల్స్ గానీ, గ్లోబ్స్ గానీ ఇవొస్తాయి. నెక్స్ట్ కమ్యూనిటీ. సో, గ్రామ వనరులు. సో, గ్రామంలో ఏం వనరులుంటాయి? మానవ వనరులు. సో, ప్రజలు, లీడర్లు, మహిళలు, పురుషులు వీళ్ళందరూ. సహజ వనరులు అంటేనేమో సహజంగా ఉండేవి. సో, నీరు గానీ, ల్యాండ్ గానీ ఇది. నెక్స్ట్ సంస్థాగత వనరులు అంటే పంచాయతీ గానీ, స్కూలు గానీ ఏదైనా ఉంటాయి గదా! అవి. నెక్స్ట్ సాంస్కృతిక అంటే గుడిలు, మసీదులు ఇవి ఉంటాయి గదా! అవి. నెక్స్ట్ వనరుల పటాన్ని సృష్టించడం. సో, వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయని జెప్పి పటం సృష్టించడం. నెక్స్ట్ దానికి దీనికి అనుసంధానం జేయడం. సో, ఎడ్యుకేషన్‌కి అనుసంధానం జేయడం. అంటే ఇప్పుడు సహజ వనరులు వృత్తి పనులు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సహజ వనరుల కిందకి, సంస్థాగత వనరుల కిందకి వస్తారు. సో, వాళ్ళకి వీళ్ళకి రిలేట్ చేసి చెప్పడము. ఈ లెసన్‌లో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి తీసుకెళ్ళి చూయించడము. సో, అవన్నీ జేయడము. నెక్స్ట్ భారతదేశంలో నయీ తలీం ప్రాజెక్టులు. నెక్స్ట్ తెలంగాణలో నయీ తలీం ప్రాజెక్టులు చూద్దాం. సో, ఫస్ట్ భారతదేశంలో నయీ తలీం ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని చూద్దాం. ఒక 5 ఇచ్చిన. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక ట్రిక్ కనిపిస్తుంది కదా! సో, ఈ ట్రిక్ కొంచెం హార్డ్‌గానే అయినట్టు నాకు గూడా అనిపిచ్చింది. ఈజీగా చేద్దామని ట్రై చేసినా గానీ రాలేదు. ఆహ్, సో, చూసుకోండి. ఒకవేళ మీకు ఓకే అయితే చదవండి. లేదంటే లేదు. ఫస్ట్ ఏంటి అంటే లోక్ భారతి. ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాం గానీ ఇంకా టైం లేదు గదా! మీకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ ఏంటంటే లోక్ భారతి. సో, ఈ లోక్ భారతి ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో పెట్టారు అంటే గుజరాత్‌లో. సో, ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఏదైతే నయీ తలీం ఉందో దాన్ని ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి ఎక్కడెక్కడ స్టార్ట్ చేశారని జెప్పి. సో, ఇది వార్ధాలో స్టార్ట్ చేశారు. బట్ లోకల్ ప్లేస్ నేమ్స్ ఇయ్యలేదు నేను. ఓన్లీ మెయిన్‌గా ఉండే స్టేట్స్ నేమ్స్ ఇచ్చిన. లోక్ భారతి గుజరాత్‌లో. నెక్స్ట్ నయీ తలీం సెంటర్ మహారాష్ట్ర. ఇది సేవాగ్రామ్‌లో. విద్యోదయ స్కూల్ తమిళనాడు, నయీ తలీం స్కూల్ గుజరాత్, బేర్ ఫుట్ కళాశాల రాజస్థాన్. సో, ఇందులో ఏంటంటే లోకంలో 12 మైదాన్లని గుజరాత్ వాళ్ళు నయీ సేవ ద్వారా మహావిద్య అందించాలనుకున్నారు. సో, తమిళనాడు, గుజరాత్‌లో బేర్ ఫుట్ అంటే ఆహ్, కాళ్ళకి చెప్పులు లేకుండా సో, బేర్ ఫుట్ అంటే నాకు బేర్ ఫుట్ అంటే తెలుగులో అట్లనే అనుకున్నా. చెప్పులు లేని కాళ్ళతో ఉద్యమం చేశారు అని. ఉద్యమం ఏడ చేసిర్రంటే రాజస్థాన్. సో, లోకంలో అంటే ఏంటి లోకం లోక్ భారతి గుజరాత్‌లో జేషిర్రు. నెక్స్ట్ నయీ తలీం సెంటరు ఇది సేవ అనొచ్చింది. బట్ నేను సెంటర్‌కిచ్చిన స్కూల్ ఇచ్చిర్రు, సెంటర్ ఇచ్చిర్రు కాబట్టి అంటే సెంటరు నయీ తలీం సెంటరు లేదంటే సేవాగ్రామ్ అని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది మహారాష్ట్రలో. నెక్స్ట్ విద్యోదయ స్కూల్. విద్యోదయ స్కూలు తమిళనాడులో. నెక్స్ట్ గుజరాత్. ఈ నయీదే మళ్ళీ స్టార్ మార్క్ పెట్టిన నయీ తలీందే మళ్ళీ ఒక మనకి ఏంటి అంటే ఒక థర్డ్ దానికి విద్యోదయ స్కూల్ అనొస్తది. నెక్స్ట్ సెకండ్ దానికి, థర్డ్ దానికి నయీ తలీమే. కాబట్టి నయీ తలీం 2 టైమ్స్ వచ్చింది కాబట్టి నయీకి స్టార్ పెట్టిన. నయీ తలీం గుజరాత్‌లో. నెక్స్ట్ బేర్ ఫుట్ స్కూలు ఇదేంటి అంటే రాజస్థాన్‌లో. ఇలా కొంచెం 2, 3 సార్లు అది చూడండి. నాకు కూడా సరిగ్గా చెప్పలేను అనిపించింది గానీ, నెక్స్ట్ ఇందులో హెడ్డింగ్స్ ఏమొస్తాయంటే ఈచ్ వన్ ఇప్పుడు లోక్ భారతి గుజరాత్ అని పెట్టి దాని కింద సో, ప్రాజెక్ట్ దేనికోసం, సో, కృత్యం ఏం జేయడం, నెక్స్ట్ మ్యాప్ చేయబడిన వనరులు, ఎలాంటి వనరులు జేశారు, సో, వాటరా లేదంటే చేతి వృత్తులా ఏది వనరులను సేకరించారు, నెక్స్ట్ ఫలితాలు దీనివల్ల ఉపయోగాలేంటి అని. సో, నెక్స్ట్ నయీ తలీం సెంటర్ పెడతారు. మళ్ళీ ప్రాజెక్టు కృత్యం మ్యాప్ చేయబడిన వనిరాలు
ఫలితాలు. సో, ఇట్లా ఒక్కొక్క దానికి హెడ్డింగ్స్ పెడుతూ రాయండి. సో, అందులో మీరు ఏం సోది రాసినా గూడా సో, జస్ట్ చూసుకోండి. 'లోక్ భారతి' దేని గురించి ఏసిల్లు, 'నైతలిం సెంటర్' మహారాష్ట్రలో దేని గురించి ఏసిర్రు, డ్రైనేజీ వ్యవస్థకా, రోడ్స్‌కా, చేతి వృత్తులకా, హస్తకళలకా, సాంస్కృతిక కళలకా సో, అదొక్కటి చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు చూద్దాం. సో, తెలంగాణలో మహబూబ్ నగరు, కరీంనగర్‌లో ఈకో క్లబ్ అంటే లైక్ పర్యావరణం గురించి చేశారు. నెక్స్ట్ వరంగల్ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాల లైక్ అడవులు సంరక్షించడం. సో, దీని ద్వారా ఫలితాలేంటి అంటే స్టూడెంట్స్‌కి అడవుల గురించి, ట్రీస్ గురించి తెలుస్తది. నెక్స్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం. సో, బీఎడ్ ప్రాక్టికల్స్ గురించి. సో, ఈ 4 గుర్తుంచుకోవాలి. సో, తెలంగాణలో నైతలిం ఆధారిత ప్రాజెక్టులంటే ఈ 4 రాయాలి. భారతదేశంలో అంటే అవి రాయాలి. సో, భారతదేశం అన్న ఇవి గూడా వస్తాయి. ఎందుకంటే తెలంగాణ గూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ఇండియా కాబట్టి. సో, నెక్స్టొచ్చేసి సో, ఈ సబ్జెక్ట్ అయితే నాకు బాగా అనిపిచ్చింది. ఎందుకో మరి నాకు నేను చదివినప్పుడు హార్డే అనిపిచ్చింది. ఎందుకంటే అప్పుడు నేను మ్యాథ్స్ టీచర్‌ని. ఇప్పుడు నాది మ్యాథ్స్ సబ్జెక్టే. బట్ నేనిప్పుడు సోషల్ టీచర్‌ని. సో, చెప్పినా గదా! మా స్కూల్ గాబట్టి నేను నా సబ్జెక్ట్ కాకున్నా నేను ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ జేసి సెలెక్ట్ అయినా. సో, సోషల్‌లో గూడా. సో, అదొక మ్యాజిక్‌గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ నాకు చాలా కష్టం. బట్ ట్రై చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ గ్రామీణ పునర్నిర్మాణ తత్వశాస్త్రం. సో, ఎట్లాంటివి చేశాడు అని చెప్పి రీకన్‌స్ట్రక్షన్‌కి. సో, దీంట్లో ప్రాథమిక సూత్రాలు. సో, ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే స్వావలంబన. సో, సహకారం, సాంస్కృతిక సహకారం. నెక్స్ట్ ఆర్థిక స్వాతంత్రం. సో, గ్రామాలు కూడా ఎదగాలి అని చెప్పి. సో, విద్యా స్వావలంబన, సామాజిక సహకారం, నైతికత, స్వయం ప్రతిపత్తి. నెక్స్ట్ గ్రామ సో, ఇవి 5 మీరు రాయగలుగుతారు. సో, ఇవి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిచ్చింది. సో, దశలు రీకన్‌స్ట్రక్షన్‌లో, పునర్నిర్మాణంలో దశలు ఎన్నున్నాయంటే 3 ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే శిలైదహ పాటిసర్. నెక్స్ట్ ఏంటంటే స్వదేశీ ఉద్యమం. నెక్స్ట్ ఏంటి అంటే శ్రీనికేతన్. సో, శిలైదహ పాటిసర్ అంటే ఇది దేనికి సంబంధించింది అంటే ఇది గూడా ఒక పథకం. అంటే ఈ 3 ఏంటంటే గ్రామాన్ని ఇంప్రూవ్ జేయడానికే. సో, రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి సిటీలో లాగా గ్రామాల్లో గూడా అన్నీ ఉండాలి. సో, ఆహ్, జాబు అదేంటి మనకి ఎంప్లాయ్‌మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి అని జెప్పి. సో, ఫస్ట్ శిలైదహ పాటిసర్‌లో రుణ పథకాలు గానీ, ఆరోగ్య సేవలు గానీ, వ్యవసాయం గానీ, చేతి వృత్తులు గానీ వీటి గురించి ఉంటుంది. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం అంటే ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరిని ఐక్యత జేయడము. అది స్వదేశీ ఉద్యమం జాతీయతకు సంబంధించింది. నెక్స్ట్ శ్రీనికేతన్ అంటేనేమో ఇందులో సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, వ్యవసాయం ఇవన్నిటిని కాపాడుకోవడానికి శ్రీనికేతన్ అనేది. సో, ఈ 2 శిలైదహ పాటిసర్ స్వదేశీ ఉద్యమం అనేది కొంచెం రాకపోవచ్చు గానీ శ్రీనికేతన్ చాలా ఇంపార్టెంట్. సో, ఇందులో మెయిన్‌గా మోటివ్ ఏంటి అని చెప్పిన. సో, ఇది దేనికి రిలేటెడ్ అని చెప్పి. సో, ఇందులో టోటల్ మ్యాటర్ చదువుకోవాల్సింది మీరే గదా! సో, నెక్స్ట్ ఏంటి అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. సో, రూరల్‌కి సంబంధించిన మిషనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసింది. సో, ఇది ఈజీగానే ఉంది. గ్రామాన్ని ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అని చెప్పి ఇందులో ఉంది రూర్బన్ మిషన్‌లో. సో, మీరు ఇప్పుడు ఆహ్, లైక్ ఇప్పుడు ఫస్ట్ చూసారు గదా! సో, ఏంటి అంటే సిక్స్త్‌ది. సో, సిక్స్త్ దాని లాగానే ఉంది. సో, రూర్బన్ కమిషన్‌ది గూడా. నెక్స్ట్ ఏంటంటే పాలోప్రిర్ క్రిటికల్ పెడగాగి. సో, ఇది ఏంటి అంటే సో, ఇది కొంచెం డిఫరెంట్. క్రిటికల్ పెడగాగి. సో, క్రిటికల్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక క్వెషన్ చేస్తారు. ఏదో ఒక సమస్య చేస్తారు అని చెప్పి. సో, క్రిటికల్ అంటే సో, ఏదైతే ఒక రాంగ్ జరుగుతుందో దాన్ని క్వెషన్ చేయడం అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా మనకు రాంగ్ అనిపించినా ఏం చేస్తాం? అరే! హెడ్ మాస్టర్ ఏమంటారో, ప్రిన్సిపల్స్ ఏమంటారో, సీనియర్ టీచర్స్ ఏమంటారో, మనకెందుకులే అని వదిలేస్తాం కదా! అలా కాకుండా సో, క్వెషన్ చేయడం. సో, ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మన సీనియర్ లీడర్స్‌ని కూడా క్వెషన్ చేయడం. సో, కరెక్ట్ దానికోసం క్వెషన్ చేయడమే సో, ఇది అన్నట్టు. ఆహ్, నెక్స్ట్ ఏంటి అంటే గ్రామ్స్‌కి సేంద్రియ బుద్ధిజీవి అంటే ఏంటి అని. సో, పెద్దవాళ్ళు సో, ఎవరైతే లైఫ్‌లో సక్సెస్ అయితారో వాళ్ళలో ఎక్కువ మంది గ్రామంలో నుండే వస్తారు. సో, గ్రామంలో నుండే మనకి ఆహ్, వస్తారు అని జెప్పి. నెక్స్ట్ ఇందులో హెడ్డింగ్స్ స్వయం సేవక బృందాలు గానీ, స్వచ్ఛంద సేవకులు గానీ, యువకులు గానీ సో, ఇవి ఉన్నాయి. సో, యువకుల గురించి ఉంది. సో, మా విలేజ్‌లో నేను కమిటీ చేశారని జెప్పినా గదా! అందులో పార్టిసిపేట్ జేసేది గూడా యువకులే. సో, యూత్ అన్నయ్యలే పార్టిసిపేట్ జేస్తారు. సాలరీలు గూడా ఏంటి అంటే ఇలా చందాలు కలెక్ట్ జేస్తారు గదా! చందాలు కలెక్ట్ జేసిన వాటితోనే ఈ ట్యూటర్స్‌గా ఎవరైతే కండక్ట్ చేశారు గదా! సో, వాళ్ళకి సాలరీస్ గూడా ఇస్తూ ఉన్నారు.
సో, ఇదొక మంచి మోటివ్. సో, మా విలేజ్‌లో అయితే. నెక్స్ట్ 13థ్ ఏంటి అంటే, ఎక్స్‌ప్లెయిన్ హౌ స్టూడెంట్ ఇంటరాక్షన్ అండ్ ఇంటర్న్‌షిప్స్ ఇన్ విలేజ్ కంట్రిబ్యూట్ టు ఎకనామిక్ డెవలప్‌మెంట్. సో, ఇంటర్న్‌షిప్స్ అనేవి ఎలా డెవలప్‌మెంట్ చేస్తాయని చెప్పి. ఇంటర్న్‌షిప్ అంటే మనం ఎడ్యుకేషన్‌లో ఉన్నప్పుడు ఏదైతే వర్క్‌కెళ్తామో అది గదా! సో, ఇందులో ఏంటంటే ఇంటర్న్‌షిప్‌కెళ్తే మనకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ జరుగుతది. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ జరిగి మనం జాబ్‌కెళ్ళినప్పుడు ఏం చేస్తాం? సో, మనకు ఆల్రెడీ ఇంటర్న్‌షిప్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ ఆన్సర్ చేస్తాం. సో, మనకి కొంచెం ఫాస్ట్‌గా వచ్చేనికి ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ కేస్ స్టడీలు. సో, కేస్ స్టడీలు ఇండియాలో ఏంటి అని చెప్పి ఒక 2 ఆర్ 3 చదవండి. ఆహ్, ఏంటి అంటే ఒక దాని గురించి మనం స్టడీ చేస్తాం గదా! దాన్నే కేస్ స్టడీ అంటాం. ఒక మ్యానా, లేదంటే ఒక సంస్థనా, లేదంటే దేని గురించైనా స్టడీ చేసేదాన్ని కేస్ స్టడీ అంటాం గదా! నెక్స్ట్ ఆదర్శ గ్రామ సుస్థిర నమూనా. సో, మీకు జెప్పిన సో, థర్డ్‌ది, ఫోర్త్‌ది, ఫిఫ్త్‌ది సేమ్ హెడ్డింగ్స్ రాయొచ్చు. ఏదైతే ఎస్ఎంసీ, పీటీఏ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో సో, అది 3 ఒక దానిలాగా రాయొచ్చు. సిక్స్త్‌ది, సెవెంత్‌ది, 15థ్‌ది. సో, 15థ్ అంటేనేమో ఆదర్శ గ్రామ సుస్థిర నమూనా. ఇది గ్రామాల గురించే. సిక్స్త్‌ది ఏంటి అంటే రోల్ ఆఫ్ పంచాయత్స్. సెవెంత్‌ది రిసోర్స్ వనరుల గుర్తింపు. సో, వనరుల గుర్తింపు కూడా గ్రామంలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శ్యామప్రసాద్ ముఖర్జీది కూడా సేమ్ రాయొచ్చు. సో, ఈ 4 కలిసి ఒక సిక్స్త్‌ది, సెవెంత్‌ది శ్యామ్ ప్రసాద్‌ది కలిసి రాయొచ్చు. సో, ఈ 4 ఒకటిగా రాయొచ్చు. ఈ 3 ఒకటిగా రాయొచ్చు. సో, 7 క్వెషన్స్ నేనే లెఫ్ట్ చేసేసిన సేమ్ హెడ్డింగ్స్ రాయొచ్చు అని చెప్పి. మీరు కాన్సంట్రేట్ చేయాల్సిందేంటంటే ఈ కేస్ స్టడీలు అండ్ నెక్స్ట్ ఈ పాలోప్రిర్ గానీ, శ్యామ్ ప్రసాద్‌ది గానీ ఇది కొంచెం ఇంపార్టెంటు. నెక్స్ట్ ఈ భారతదేశంలో ఉండే నయి తలిం ప్రాజెక్టులు, తెలంగాణలో ఉండే నయి తలిం ప్రాజెక్టులు ఇది కొంచెం ఎక్కువ చదవండి. అండ్ అంతే ఇంకా ఏం లేదు. సో, ప్రీవియస్ పేపర్స్ నా దగ్గర ఏం లేదు. అండ్ మీరు మీ యూనివర్సిటీ రాసిన తర్వాత మాకు క్వెషన్ పేపర్స్ పంపించడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.